సేవలో ఎన్సీసీ క్యాండిడేట్స్ సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వెటర్నరీ యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఎన్సీసీ క్యాండిడేట్లు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో గల ఎన్సీసీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా వెటర్నరీ యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఎన్సీసీ క్యాండిడేట్లు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హార్స్ రైడ్ గుర్రపు స్వారీ ప్రదర్శనలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో క్రమశిక్షణకు మారుపేరు ఎన్సీసీ క్యాండిడేట్స్ అని అన్నారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా వాటి నుండి ప్రజలను కాపాడేందుకు వారు ఎంతగానో కృషి చేస్తారని తెలిపారు. సమాజ సేవలో ఎన్సీసీ క్యాండిడేట్స్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రతి మనిషి జీవితంలో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే అది కేవలం ఎన్సీసీ శిక్షణతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. Now let's encourage them with a big round of applause for the final jump. And the minus setback. They're going again. గుర్రం సర్లేదా తనడి సర్లేదా అంటే ఒకసారి ఇది ఏం చేస్తుంటే అప్పుడు మన ఇప్పుడు వీడు ఉన్నాడు కదా మా The triple bar jump ఇప్పుడు దూకేస్తాడు. is a tricky one. ఇప్పుడు దూకుతాడు చూడు. With Roman flame and the rider. దానికి And they did a give. ఓకే కొంచెం కంగ్రాచులేషన్ గ్రేట్ జాబ్ ఈవెన్ గ్రేట్ ఓకే సార్ ఓకే all government and private leagues. That is the largest youth force available Ceremonial tradition. Carrying the Indian flag, we have JOV Lokesh, followed by the NCC flag. By అదే అలాగే దిగుతాను ఇప్పుడు they're making their way to the first jump. Let's hear some claps as they finish the first jump with utmost grace. There goes the second jump. And they crossed over the third jump. Now, the final jump. Let's hear a big round of applause. Beautifully performed. Let's cheer for them. That was spectacular. And now for the final jump. The horse and the rider are moving with the same energy. A slight miss, and he's going again. And give them a big round of applause. అరే అరే బషీర్ గారు సార్ 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 సీనియర్ జర్నలిస్ట్ గారు ఏం చేయలేదు. సార్ సార్ ఎవరు బాబు ఉన్నా సార్ ఇప్పుడు ఎంత మన జిల్లాలో ఉన్నారు ఎన్నో సార్ ఫస్ట్ టైం ఫ్రీగా ఉంది కదా వాడు.
may present a token of gratitude to our esteemed chief guest. Good luck. Jain Sivan, Senior Under Officer, Jain 3, Asset, good luck. Watch as they approach the hurdles with confidence and precision. SU Anjali is heading for the first jump. And they've cleared the second jump. And good luck horse soars over it with utmost agility. That was spectacular. Give them a big round of applause. Going for the fifth jump. Amazing. నువ్వు ఇట్లా వచ్చేలోకి అన్న ఒక సెకండ్ రా total NCC team who have participated in this event, and my best wishes to the cadets who attended this program. తిరుపతి పట్టణంలో ఎన్సీసీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నన్ను ఇక్కడ జరిగిన ఈ గుర్రపు స్వారీ కానీ ఇక్కడ జరిగిన ఈవెంట్స్ చూసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్సీసీ అంటే అందరికీ ఒకటి గుర్తొచ్చేది డిసిప్లిన్. మన భారతదేశంలో డిఫెన్స్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్, దానికి అనుసంధానంగా ఎవరైతే దేశభక్తి ఉంటుందో వాళ్ళు క్రమశిక్షణతో వాళ్ళ దైనందిక జీవితంలో ఎదగడానికి ఎంతో ప్రోత్సహిస్తున్న ఎన్సీసీ అధికారులకు అలాగే ఎన్సీసీ క్యాడెట్లందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం ఉంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప కార్యక్రమంగా చెప్పుకుంటారు ప్రపంచమంతా. అలాంటి దేశంలో పుట్టి భారతదేశం కోసం పోరాడే ఎందరో సోదరులు అలాగే సోదరిమణులు ఎవరైతే డిఫెన్స్ సర్వీసెస్లో ఉంటున్నారో, అలాగే ఇక్కడ పాఠశాలలో ఎన్సీసీ విద్యను అభ్యసిస్తున్న క్యాడెట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మేమున్నామంటూ ఎవరైతే ఆ విపత్తులో ఉంటారో వాళ్ళందరినీ కాపాడేదానికి ఎన్సీసీ చేస్తున్న ప్రోగ్రామ్స్ అభినందనీయం. ముఖ్యంగా వరదలు సంభవించినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో అప్పుడు ఎన్సీసీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. మనం చూసాం మొన్న జరిగిన విజయవాడ వరదల్లోనైతేనే అలాగే తుఫాన్లు వచ్చినప్పుడైతేనే ఎన్సీసీ వాళ్ళ యొక్క సేవలు ఎంతో గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా యువతకు నేను ఒకటే చెప్తున్నా, మనం ఈ దేశంలో పుట్టినప్పుడు చదివే కాదు చదివి విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులు అభ్యసిస్తున్నాం. ముఖ్యంగా క్రమశిక్షణలో ఉండాలంటే తప్పకుండా ఎన్సీసీ అనేది ఒక తోడ్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్సీసీలో జాయిన్ చేస్తే వాళ్ళు రాబోయే కాలంలో కూడా చక్కగా ఏదైతే క్రమశిక్షణ తోడ్పాటు చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళేదానికి చాలా దోహదపడుతుంది. అలాగే ఈ ఎన్సీసీలో పనిచేస్తున్న అధికారుల విషయానికి వస్తే ఒకటే చెప్తున్నా, వాళ్ళకున్న నిబద్ధత క్రమశిక్షణతో ఎందరో మన యొక్క చిన్న విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఒక మార్పు వేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మన రాష్ట్రంలో ఏవైతే ఈ ఎన్సీసీ కేంద్రాలు ఉన్నాయో జిల్లాల వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయి. ఏవైతే
రాబోయే కాలంలో ఈ సంస్థల యొక్క అభివృద్ధి తోడ్పాటు పడతాయో అవన్నీ అందించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఫైనల్గా ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొని ఇక్కడ ఏవైతే షోస్ చేశారో వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి నన్ను ఆహ్వానించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ